నీ బాధను చూసి మనుషులు నవ్వుతారేమో, నీ యొక్క ఏడుపును చూసి ప్రజలు నవ్వుకుంటారేమో, సంబరాలు చేసుకుంటారేమో, నువ్వు పడిపోతే చూడాలనుకుంటారేమో, నువ్వు నష్టపోతే ఆనందిస్తారేమో, నువ్వు అప్పులు పాలైపోతే సంతోషించే వాళ్ళు ఉంటారేమో, నీకేదైనా ఇబ్బంది వస్తే ఇది కదా మనం కోరుకుంటుంది, ఇలా కథ జరగాలని మనం ఆశిస్తుందని ప్రజలు నిన్ను గురించి అనుకుంటారేమో. కానీ నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో నీ నిజస్థితిని ఎరిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా యేసయ్య మాత్రమే. ఆయన లాంటోడు మరొకడు లేడు, ఆయన లాంటోడు మరొకడు ఉండడు. నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచడు. హల్లెలూయా. హీ అండర్స్టాండ్స్ యూ జస్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఉన్నట్టుగానే నేను అర్థం చేసుకునే దేవుడు ఆయన. నీ ఓటమిని చూసి సంతోషించేవాడు కాదా, నువ్వు పడిపోతే సంతోషించేవాడు కాదు ఆయన. నువ్వు పడిపోతే నీ చెయ్యి ఎత్తి ఏం చేస్తాడు ఆయన? చేయించి లేవనెత్తే దేవుడు ఆయన. బారూకు, అలసిపోయావా? మూలుగుతున్నావా? శ్రమ పడుతున్నావా? ఇబ్బందులో ఉన్నావా? దిస్ ఈజ్ మై ప్లాన్ ఫర్ యూ. లోక సంబంధంగా గొప్ప వాటిని వెతకాలని ఆలోచనలు ఉందేమో, వెతకద్దు. బారూకు విను, లోక సంబంధంగా గొప్ప వాటిని వెతకద్దు. నేను నీకే పని అప్పచెప్పానో అదే అన్నిటికన్నా గొప్పది. హల్లెలూయా.